నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంది కూడా మజిల్స్ పట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. లైక్ మజిల్ క్రాంప్స్ అంటూ ఉంటారు. ఇవి ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే అలా సడన్ గా వచ్చినప్పుడు ప్రాణం పోయినంత పని అవుతూ ఉంటుంది. దీనికి నిజంగా మనకి అక్యుపంక్చర్ లో కూడా ట్రీట్మెంట్ ఉందంటారా? ఇప్పుడు ఈ సమస్య కండరాల నొప్పులు, మజిల్ క్రాంప్స్ అంటాము, లేదా పట్టేయడాలు, కండరాలు పట్టేయడాలు, కండరాల కొంకర్లు పోవడాలు, కాళ్ళు కానీ ఫింగర్ ఇలా పోతుంటాయి. ముఖ్యంగా కాఫ్ మజిల్, అవును సార్, పిక్కలు అంటాం కదా, పిక్కలు నిద్రలో పట్టేస్తాయి. అలా మూవ్ అవుతుంటది, దాన్ని కదలలేక రకంగా అనిపిస్తుంది. పాపం చాలా ఇబ్బంది పడతారు. ఇలా సరే, ఎందుకు కారణం అవుతుంది ఏంటి అనేది రకరకాల అనేక కారణాలు ఉన్నాయి. బట్ మీరు చెప్పిన ఈ సమస్య ఈ సీజన్ లో ఎక్కువ ఉంటుంది. ఇంకా అదే సార్. అవును, ఎందుకు సార్? ఈ సీజన్ లో వచ్చిన కేసులు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది మజిల్ సంబంధించిన సమస్యలు, కండరాలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఈ సమ్మరు, ప్రీ సమ్మర్ ముందు సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. దానికి ఒక ప్రధాన కారణం ఏం చెప్పొచ్చు అంటే డీహైడ్రేషన్ ఎక్కువ అవుతారు కాబట్టి. డీహైడ్రేట్ అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని తగ్గిపోయి మినరల్స్ కూడా తగ్గిపోతాయి కదా. పొటాషియం, కాల్షియం, సోడియం, స్వెట్ ఎక్కువ పోతుంటుంది కదా సమ్మర్లు కదా. సో ఉష్ణం వల్ల బాడీ ఫ్లూయిడ్స్ తగ్గి మినరల్స్ తగ్గి ఈ కండరాల నొప్పుల కారణం అవుతుందని చెప్తుంటారు. సరే, ఏ కారణమైనా కూడా ఒక పాయింట్ మాత్రం ఉంది, ఒకటి కాదు చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ ఇది కనుక చేస్తే వెంటనే ఎంత తీవ్రమైన నొప్పి అయినా సరే అలా పట్టుకుంది కూడా, మజిల్ పెయిన్ కూడా, క్రాంప్ కూడా ఖచ్చితంగా వెంటనే వదిలేస్తుంది. అది పాయింట్ ఏంటంటే లివర్ మెరిడియన్లో ఉంది, LIV2. ఓకే, లివర్ మెరిడియన్ అంటే ఏ కలర్ లో కనిపిస్తుంది మనకు? పింక్, గ్రీన్. కింద చూసా ఇక్కడ మళ్ళీ చాలా కలర్ కనిపిస్తుంది. ఇక్కడ లివర్ మెరిడియన్ అనగానే మనకు గ్రీన్ లో కనిపిస్తుంది. గ్రీన్ ఎందుకంటే గ్రీన్ అనేది వుడ్ ఎలిమెంట్, లివర్ అనేది వుడ్ ఎలిమెంట్. ఇక్కడ లివర్ కారణం అవుతుంది ఎందుకంటే మన మజిల్స్ అన్ని కూడా లివర్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ముఖ్యంగా హార్డ్ మజిల్స్ అన్ని కూడా, సాఫ్ట్ మజిల్స్ మళ్ళీ ఎర్త్ కంట్రోల్ ఉంటాయి. సో LIV2 ఎక్కడ ఉందంటే ఇది బొటన వేలు, ఇది బిగ్ టో, సెకండ్ టో, థర్డ్ టో, ఇట్లా 5 టోస్ ఉన్నాయి ఇక్కడ, కాళ్ళ వేలు. ఈ పెద్ద బొటన వేలుకు రెండో వేలుకు మధ్యలో ఆ గ్యాప్ లో ఇలా పైకి వస్తే ఫస్ట్ ఆ రెండు టచ్ అయ్యే టైప్ ఒక వెబ్ అంటుంది దాన్ని. ఈ వేలు ఆ వేలు టచ్ అవుతుంది కదా, ఈ వేలు ఆ వేలు మధ్యలోకి వస్తే ఒక పాయింట్ గ్రీన్ కలర్ ఒక పాయింట్ కనపడుతుంది. దాని ఇంకొంచెం ముందు పోతే ఇంకో రెడ్ కలర్ ఇంకో పాయింట్ కనపడుతుంది. ఆ రెడ్ కలర్ లో కనపడే పాయింట్ LIV2. ఓకే, అంటే ఆ బొటన వేలు ఇప్పుడు చేయికి చూపించాలంటే చూపించవచ్చు. ఇప్పుడు ఇది కాల్ బొటన వేలు, ఇది ఫస్ట్ నెక్స్ట్ ఫింగర్ అనుకుంటే ఇలా వచ్చినప్పుడు ఈ వెబ్ లోపల ఉండేది ఒక పాయింట్. ఇంకా ఇలా కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఆ గురువు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఇంకో పాయింట్. అర్థమైంది? ఆ బొటన వేలు నుంచి పైకి వచ్చినప్పుడు ఈ బొటన వేలు, రెండో వేలు, ఈ వెబ్ లోపల ఒక పాయింట్. ఇంకా అలాగే ఆ గురువులో పైకి వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ గురువు ఎండ్ అయిపోతుందో అది LIV2 పాయింట్. ఇది LIV2 ఏం చేస్తుందంటే మజిల్ ని, క్రాంప్స్ ని ఇమ్మీడియట్ గా రిలీఫ్ చేస్తుంది. అలా ఉన్నా కూడా ఇప్పుడు ఈ కాల్ పట్టేసింది, ఈ కాల్ LIV2 చేయొచ్చు, లేదా ఈ కాల్ ఎవరైనా పిలిచి ఆ పాయింట్ ఇలా టైంలో కూడా చేయొచ్చు. పట్టేసినప్పుడు కూడా, పట్టేసింది కదలట్లేదు ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇమీడియట్ గా తీసుకొని ఎవరైనా చెప్పి LIV2 అనే చెప్తే అలా చేస్తే రిలీజ్ అయిపోతుంటారు. అలా కాదు, నాకు అది పట్టకూడదు, పట్టిన తర్వాత ఎందుకు బాధ, ముందు అంటే 2 సార్లు చేయండి LIV2. అలాంటి ప్రాబ్లం రాదు. ఈ నైట్ పట్టదు. ఇప్పుడు నైట్ కానీ డేలో కానీ 2 సార్లు ఈ ఒక్క నిమిషం చొప్పున ఈ పాయింట్స్ చేసి పడుకుంటే ఆ రోజు ఖచ్చితంగా తెల్లవారు కానీ అప్పుడు కానీ ఆ పట్టే తీవ్రత అసలు పట్టకుండా పోవచ్చు, పట్టినా కూడా క్రాంప్స్ తీవ్రంగా ఉండకపోవచ్చు, లేదా మళ్ళీ పట్టే ఫ్రీక్వెన్సీ అంటామే, ఫ్రీక్వెంట్గా బట్టి అది తగ్గిపోవచ్చు. సో ఏదైనా సరే దాని యొక్క తగ్గుముఖం అనేది ప్రారంభం అవుతుంది. LIV2 అదేంటంటే లివరు, ఫైరు అంటే ఆకాశతత్వము, అగ్నితత్వం, 2 తత్వాలు కలుస్తాయి. అక్కడ అగ్నితత్వం కలిసినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ లేకపోవడమే ఈ క్రాంప్స్, తిమ్మిర్లు అన్నీ కూడా.
ఓకే. పక్క వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా అవుతుంది. రెండవది ప్రాపర్ సర్క్యులేషన్ లేకపోయినా కూడా లేకపోవడం వల్ల. అవుతుంది. సో ఆ పాయింట్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. రెండవది మా మజిల్ లివర్ అనే పాయింట్ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి ఆ కండరాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఓకే. సో మరి ప్రెజర్ పాయింట్ చెప్పారు. లెవిట్ 2 కాళ్ళలో కూడా ఉన్నాయి ఇవి. ఈ కాల్ చేయొచ్చు, ఈ కాల్ చేయొచ్చు. సార్ ప్రెజర్ పాయింట్ చెప్పారు. మరి దానికి సంబంధించిన ఫుడ్ బట్టి తీసుకోవచ్చు అంటారా? అవునమ్మా, చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో మనం బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్. మనకేంటంటే సమ్మర్లో వాటర్ స్వెట్ ద్వారా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, బాడీ డీహైడ్రేట్ అవుతుంది. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఇందాక అనుకున్నాం ఈ సమస్యలు రావడానికి స్కోప్ ఉంటుందని. అందువల్ల ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టైంలో కొంచెం సాల్ట్స్ తినొచ్చు. అసలు సాల్ట్ తినొద్దు అని చెప్తాం కదా, కానీ ఈ సమ్మర్లో కొంచెం మజ్జిగలో కానీ లైట్గా, మరీ సాల్ట్ తినమన్నారు కదా అని మళ్ళీ ఎక్కువ తినకూడదు. సాల్ట్ ఉప్పు ముప్పు అంటాం, కానీ కొంచెం ఏమైనా తినాలంటే ఈ టైం బెటర్. ఎందుకంటే చెమట నుంచి మొత్తం చెమట ద్వారా ఈ చెమట ద్వారా అన్ని వెళ్ళిపోతుంటాయి, మినరల్స్ అన్ని పోతుంటాయి, సాల్ట్స్ కూడా పోతుంటాయి. అందువల్ల సాల్ట్స్ కొంచెం తినేట మజ్జిగ లోపల లైట్గా ఒక పించి కూడా కాదు, ఇట్లా వేసుకోవడం అనేది కొంచెం బెటర్. కొన్ని కూరగాయలు ఆకుకూరలు అయితే సాల్ట్ కూడా ఉంటాయి. పులుపు లెమన్ ఉందనుకోండి, చాలా చాలా బెటర్ ఈ టైంలో. ఎందుకంటే లెమన్ యొక్క వుడ్ ఎలిమెంట్ లేదా మజిల్ చాలా మంచిది. లెమన్ అది ఏ కలర్ ఉంటుంది? ఎల్లో లేదా గ్రీన్. పండకపోతే గ్రీన్, పండిందంటే ఎల్లో ఉంటుంది. కలర్ అంటే టేస్ట్ ఎట్లా ఉంటుంది? పులుపు. ఆ పులుపు అనేది చింతపండు కాదు, లెమన్ పులుపు అనేది మన మజిల్ క్రాంప్స్ ని చాలా చాలా ఎఫెక్టివ్ గా తొలగించగలుగుతుంది. ఎందుకంటే పులుపు రిలేట్స్ టు ద మజిల్, లివర్లో పనిచేసేటువంటి రుచి అది. అందువల్ల లెమన్ అనేది పెంచవచ్చు. సాల్ట్స్ మజ్జిగలో వాటర్ ఎక్కువ తాగుతూ కొంచెం లైట్గా మజ్జిగలో వేసుకొని అలా కొంచెం లైట్గా వేసుకుంటే ఏంటంటే మనం పోతున్న సాల్ట్స్, నేను ఎక్కువ ఎండలో కష్టపడతా అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ సాల్ట్స్ పోతుంటాయి. అసలు ఏసీలో కూర్చుంటా నేను, ఏ కాలమైనా ఒకటేగా, ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా ఒకటే ఏసీలో కూర్చుంటున్నాం. అసలు సాల్ట్స్ బయట సాల్ట్ మన చెమట ఎక్కడ వస్తుంది? కాబట్టి చెమట తీసే వాళ్ళు మాత్రమే కొంచెం సాల్ట్స్ తీసుకోవాలి. ఏసీలో కూర్చునే వాళ్ళు మాత్రం వాటర్ ఎక్కువ, మామూలు వాటర్ సాల్ట్స్ తీసుకోకూడదు. కానీ లెమన్ తీసుకోవచ్చు రోజు రెగ్యులర్గా. సి విటమిన్ ఉంటుంది. ఈ ఆహారం తింటూ ఇంకా గ్రీన్ వెజిటబుల్స్ అన్ని కూడా మనం మంచివే. దొండకాయ లాంటివి, బెండకాయ లాంటివి, గ్రీన్ సొరకాయ లాంటివి, మన వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి కదా, పొట్లకాయ, బీరకాయ, సొర, వాటర్ ఉంటుంది అందులో. తర్వాత సీజనల్లో దొరికేటటువంటి వాటర్ మిలన్, మస్క్ మిలన్, అవన్నీ కూడా సమ్మర్ సీజన్లో దొరికేటప్పుడు తీసుకుంటే ఈ క్రాంప్స్ అని తగ్గిపోతుంది. బట్ LIV2 ఈజ్ ద చాలా చాలా మోస్ట్ వైడ్లీ యూజ్డ్ పాయింట్, రిజల్ట్ ఓరియంటెడ్ పాయింట్. దీని ద్వారా మన ఎంతో ఇబ్బంది పెట్టే మస్కులర్ క్రాంప్స్ నుంచి మనం బయటపడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.